బాబ్జీ అన్న మాటలు విన్నాక అమర్ షాక్ లో ఉంటాడు. ఆ తర్వాత అలాగే నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అక్కడేమో మీ అంతకురాలు మీ ఇంట్లోనే ఉంది కదా సార్ అని చెప్పి అక్కడ కానిస్టేబుల్ అనడం, అలాగే అమర్ షాక్ అవడం, ఇదిగో మీ వైఫ్ ఫ్రెండ్ మనోహరి అని చెప్పి అతను చెప్పిన మాటలు ఇంకా వింటూ అదే పని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఇంకా అమర్ అలా షాక్ లో నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అమర్ని అదే పనిగా మనోహర్ ఫాలో అవుతుంటది. అప్పుడే ఇంకా అమర్ ఒక చోటుకు వచ్చి ఇంకా రణవీర్ కాల్ చేస్తూ ఉంటాడు. ఇంకా లిఫ్ట్ చేసి చెప్పు అమరేంద్ర అని చెప్పి రణవీర్ అడుగుతుంటారు. ఏంటి నా వైఫ్ కనిపెట్టావా అని రణవీర్ అనగానే ఇంకా అమర్ ఇంకా చాలా బాధపడుతుంటాడు. అసలు తను విన్నవి అన్ని ఇంకా అయోమయం ఉంటాడు. మనోహరే కదా నీ భార్య అని చెప్పేసి అమర్ అన్న మాటకి రణవీర్ ముందు షాక్ అయి సంతోషపడుతూ ఉంటాడు. ఆ మాటని మనోహర్ షాక్ అయిపోతుంది. ఎస్ అని అంటూ ఆ మనోహరే నా భార్య అని చెప్పి రణవీర్ మాటకి ఇంకా అమర్ తట్టుకోలేకపోతూ ఉంటాడు. ఇంకా పదే పదే ఇంకా మనోహరి మాటలు విని అసలు నేను ఎంత మోసపోయిన నా పక్క నుండే ఇన్ని చేసిందా మనోహరి అని చెప్పి అమర్ ఇంకా ఒకదాని మీద ఒక తను తెలుసుకున్న నిజాలు అన్నింటిలో విని ఇంకా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంకా ఒక్కసారి అయమని ఉంటాడు. ఇంకా మనోహరి కూడా బయటపోతూ ఉంటుంది. ఇంకా ఒకసారి పరిగెత్తుకుంటూ వచ్చి ఇంకా కార్ ఎక్కుతుంది. ఇంకా చాలా ఫాస్ట్ ఇంకా కార్ డ్రైవ్ చేస్తూ ఉంటుంది. ఇంకా అమర్ అక్కడ ఉండడం గమనించి కావాలని చెప్పేసి కార్ తోలుకుంటూ ఫాస్ట్ గా వచ్చి ఒకసారి అమర్ని గుద్దేస్తుంది. అమర్ ఒకసారిగా బ్యాలెన్స్ తప్పి ఒక లోయలో పడిపోతాడు. అదంతా మనోహరి చూస్తూ ఉంటుంది.